పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. రాజాసింగ్ రాజీనామాను అధిష్టానం ఆమోదించింది. తెలంగాణ బీజేపీ చీఫ్ ఎన్నిక విషయంలో రాజాసింగ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తనను నామినేషన్ వేయకుండా అడ్డుకున్నారంటూ మండిపడ్డారు. దీంతో పార్టీకి రాజీనామా చేశారు రాజాసింగ్. ఇప్పుడు ఆయన రాజీనామాను పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆమోదించారు. దీనికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజాసింగ్ రాజీనామాను అధిష్టానం ఆమోదించింది. తెలంగాణ బీజేపీ చీఫ్ ఎన్నిక విషయంలో రాజాసింగ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తనను నామినేషన్ వేయకుండా అడ్డుకున్నారంటూ మండిపడ్డారు. దీంతో పార్టీకి రాజీనామా చేశారు రాజాసింగ్. ఇప్పుడు ఆయన రాజీనామాను పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆమోదించారు. రైట్, ఇదే అంశంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, రాజాసింగ్ రాజీనామాను అధిష్టానం ఆమోదించినట్టు తెలుస్తోంది. బీజేపీ అధ్యక్ష ఎన్నికల సందర్భంగా ఎన్నికల ప్రక్రియ నిరసిస్తూ రాజాసింగ్ బీజేపీకి రాజీనామా చేశారు. మీకో దండం, మీ పార్టీకో దండం అంటూ ఆయన కామెంట్ చేశారు. సో ఆ రాజీనామా లేఖను పరిశీలించిన తర్వాత దాదాపు 10 రోజుల తర్వాత బీజేపీ అధిష్టానం రాజాసింగ్ రాజీనామాను ఆమోదించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ కుమార్ ఒక లేఖ విడుదల చేశారు. ఈ రాజాసింగ్ రాజీనామాను ఆమోదిస్తున్నట్టు ఆ లేఖలో పేర్కొన్నారు. నిజానికి రాజాసింగ్ రాసినటువంటి లేఖలో ఉన్నటువంటి అంశాలను ఇర్రెలెవెంట్ గా వారు ప్రకటించారు. ఆయన లేవనెత్తినటువంటి అంశం అసందర్భం అధిష్టానం దాన్ని కొట్టిపారేసింది. అలాగే ఆయన రాసినటువంటి లేఖలో ఉన్నటువంటి అంశాలు కూడా పార్టీ విధానానికి వ్యతిరేకంగా ఉన్నాయి, పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఉన్నాయి, పార్టీ మూలాలకు వ్యతిరేకంగా ఉన్నాయనేటువంటి విషయాన్ని కూడా ఈరోజు పార్టీ అధిష్టానం స్పష్టం చేసినటువంటి పరిస్థితి. సో మొత్తానికి రాజాసింగ్ లేఖలో ఉన్నటువంటి అంశాలను ఇర్రెలెవెంట్ గా కొట్టిస్తూ రాజాసింగ్ రాజీనామాను ఆమోదిస్తున్న పార్టీ రైట్ వెంకటేష్, థ్యాంక్ యూ.